హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పనితనం అనేది ఈ 6 నెలల్లో అసలు ఏం సాధించారు అని చెప్పుకోదాకా పెద్దగా కనిపించినట్లు ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. కానీ మొదట్లో దాదాపుగా 3 నెలల వరకు కూడా ఆయన చాలా కీలకంగా చూసుకుంటే వాళ్ళు శాఖలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకొని ఆ శాఖకు నిధులు ఎలా వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ నిధులు వస్తాయి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటి ద్వారా కూడా ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలి అనే విధంగా అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మొదటి 3 నెలల పాటు ప్రత్యేకించి కూడా ఆయనకి సంబంధించిన 5 శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ 5 శాఖల మీద కూడా ఆయన రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే తర్వాత 3 నెలల్లో కీలకంగా చూసుకుంటే గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టి కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పనులన్నీ కూడా గుర్తించారు. ఆ తర్వాత అక్టోబర్ 14వ తారీఖున కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గతంలో ఏదైతే గ్రామ సభలు పెట్టి సమస్యలు గుర్తించారో ఆ గుర్తించిన సమస్యల్ని కీలకంగా చూసుకుంటే పనులు ప్రారంభించాలి, పనులు స్టార్ట్ చేయాలనేటట్టు శంకుస్థాపనలు చేసి 4550 కోట్లకు పైగా నిధులు అనేవి మెయిన్గా కేంద్ర ప్రభుత్వం నుంచే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ రెండింటిని కూడా కలుపుకుంటూ ఆ నిధులు అనేవి అభివృద్ధి పనులకు విడుదల చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల్లో కీలకంగా చూసుకుంటే మొదటగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ ఫెసిలిటీ, మెయిన్గా చూసుకుంటే పంచాయతీ బిల్డింగ్లు కానీ, పంచాయతీ కార్యాలయాలు కానీ, లేకపోతే స్కూళ్ళే కానీ, ఇలా పలు రకాల పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తూ 1 by 1 కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే గత వారం రోజుల్లోపు కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు మన్యం జిల్లా, మెయిన్గా పార్వతీపురం, అరకు, పాడేరు ఇలాంటి ఏజెన్సీ ఏరియాలో తిరిగారు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ ఏరియాలోనే కానీ గిరిజన ప్రాంతాల్లోనే కానీ ఎక్కడా కూడా రోడ్లు వేసినట్లు కానీ, వాళ్ళని అభివృద్ధి చేసినట్లే కానీ, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేసినట్టు కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆ సమస్యని గుర్తించి ప్రత్యేకించి కూడా దానికి నిధులు కేటాయించాడు. అయితే గతంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు అసలు లేనే లేవు, కొన్ని చోట్ల ఉన్న రోడ్లు కూడా చాలా అధ్వానంగా అయితే ఉండేవి. ఆ రోడ్లని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మరమ్మతులు చేయాలి అక్కడ మరమ్మతులు చేయడం, పూర్తిగా రోడ్డు ఎక్కడైతే అవసరమో అక్కడ రోడ్లు వేయడం, ప్రతి ఒక్కటి కూడా చేశారు. పైగా ఆయన మొన్న కూడా 2 రోజుల కిందట కంకిపోడు గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే 4.5 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే వేయమని చెప్పి నిధులు కేటాయించారో ఆ రోడ్డు కూడా స్వయంగా క్వాలిటీ టెస్ట్ ఆయనే చేశారు. అసలు ఎంత మందంతో ఆ రోడ్డు వేసారు అని చెప్పి అక్కడ తవ్వమని చెప్పి దగ్గరుండి ఆయన చూశాడు. అంతేకాకుండా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే వేసారో అది ఎంత నాణ్యత వేసారు, పక్కన డ్రైనేజీలు కట్టారు కదా ఆ డ్రైనేజీలు ఎంత నాణ్యత కట్టారు, డ్రైనేజీలో ఉన్న వాటర్ను కూడా ఆయన తీసుకొని చూశారు. అంటే సమస్య గుర్తించడమే కాకుండా సమస్యకి నిధులు విడుదల చేయడం, నిధులు విడుదల చేసిన తర్వాత పని ఎంతవరకు జరిగింది, జరిగిన పని ఎంత క్వాలిటీగా జరిగింది, ఎంత మరమ్మతులు కరెక్ట్గా చేశారు, ఇంకా నిధులు ఎంత ఉన్నాయి, ఎంత సద్వినియోగం చేశారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. యాక్చువల్గా గతంలో ఇంత ప్రొసీజర్ అని ఉండేది కాదు. సమస్య గుర్తించడమే చాలా అరుదు. ఒకవేళ గుర్తించారు, అది నిధులు వచ్చినాయి అని అంటే ఆ వచ్చిన నిధుల్లో సగం నిధులు అనేవి పక్కదారి పట్టేవి, అంటే దారి మళ్లించేసేవారు. మిగతా సగం నిధులతో ఏదో చేసామన్న పేరుకి ఒక టెంపరీ పని చేసేవారు, అలా ఉండేది. కానీ ఈరోజు ఆయన సమస్య గుర్తించడం, నిధులు విడుదల చేయడం, మెయిన్గా శంకుస్థాపనలు పనులు చేయడం, ఆ పనులు ఎంత క్వాలిటీగా జరిగినాయని చెప్పి ఆయన నేరుగా వెళ్ళి చెకింగ్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా చాలా పూసగుచ్చినట్టు ఆయన గతంలోనే చాలా నిబద్ధతతో నిజాయితీతో మాట్లాడారు. ఖచ్చితంగా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీరు ఎప్పుడూ చూడలేని అభివృద్ధి అనేది చేసి చూపెడతానని చెప్పి ఆయన గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఆ మాట 100కి 100% వాస్తవం అయితే తీరుతుంది. ఎందుకనంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ, ఈవెన్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తే కూడా డైరెక్ట్గా అక్కడ రోడ్డు వేసారంటే రోడ్డు క్వాలిటీ టెస్టులు చెకింగ్ చేయడాలు, నిధులు ఎంతవరకు ఉపయోగించారు, పనులు ఎంతవరకు జరిగినాయి, అభివృద్ధి పనులు ఏం జరిగినాయి, ఇంకా ఏం జరగాలి అనేటట్టు ఎవ్వరు కూడా ఎంక్వైరీ చేయరు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి మాత్రమే చెకింగ్ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు లంచాలు పట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీలో పర్ఫెక్షన్ వర్క్ అనేది జరిగేది కాదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఆయనే నేరుగా వెళ్ళి
గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఎంతవరకు సాల్వ్ అయ్యింది అని చెప్పి ప్రత్యేకించి కూడా ఆయనకున్న టైంలో ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా విత్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఇలా మొత్తం జిల్లా కలెక్టర్లతో సహా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పెట్టుకుంటూ ఆ వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడనంటేనే మీడియా అంతా కూడా చుట్టుముట్టేస్తారు. ఈవెన్ వీళ్ళ అధికారులందరినీ, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కానీ అది నేషనల్ మీడియాకి ఎక్కుతుంది. సోషల్ మీడియా కాదు, నేషనల్ మీడియాలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా దారుణంగా వైరల్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ గల రాజకీయం అంటే. ఒక నాయకుడు గ్రౌండ్ లెవెల్లో అంటే కింద స్థాయి నుంచి కూడా పని చేయగలడు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు అదృష్టవంతులే అంటారు. అందులోనూ పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు మహా అదృష్టవంతులు. ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు ఈ 5 ఏళ్లలో పిఠాపురంలో జరిగే అభివృద్ధే దానికి అత్యంత ఉదాహరణ.